అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు మా డిస్కషన్ చెప్పండి ఏమన్నా. ఏమన్నా ఇంకోటి ఏదో యాడ్ చేద్దాం అనుకున్నాను. నువ్వు ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకున్నా? ఎలాంటి అమ్మాయి రా? ఫోన్లు బ్లూపర్స్ లో పనికొస్తాయి. కాన్వర్సేషన్ అందరికి బోరింగ్ గా ఉంటుందేమో. కట్ చేసుకుని పెట్టుకోవాలి కాబట్టి ఎడిట్ చేసుకో తర్వాత. కొంచెం గట్టిగా చెప్పాలి. అట్లాగే అంతేగా. అట్లాంటి చెప్పకూడదు వీడియోలో. ఇది కూడా పెడతారు. టైం పడుతుంది కాస్త చెప్పడానికి. మా ఆడియన్స్ కి అంత టైం లేదు. అంతేగా. ఎవరు ఒకళ్ళ లేకపోతే హస్బెండ్ అంతేగా అనకూడదు. అది ఫీల్ తో రావాలి. మీకు రావట్లేదు అసలు ఫీలింగ్. చెప్పండి. వైఫ్ చెప్పిన మాట వినకపోతే గొడవలు వస్తాయి ఎప్పుడైనా. ఎందుకంటే వైఫ్స్ ఆర్ ఆల్వేస్ రైట్ కదా. అవి చేసా మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసాం. మ్యారేజ్ అయింది కదా, అంత ముందు ఫన్ వీడియో అవనేమని చెప్తా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం ఇట్లా మా హస్బెండ్ వీడియోలో చూపించడం. సో ఇది ఫస్ట్ టైం అనమాట. చాలా చాలా ఒప్పించాను ఈ వీడియో చేయడానికి. సరదాగా చేస్తున్న వీడియో. అండ్ కొన్ని మా లైఫ్ గురించి కొన్ని షేర్ చేస్తాము ఈ వీడియోలో. ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 15 years అయితే అయ్యింది మా మ్యారేజ్ అయ్యి. ఈ 15 years జర్నీలో అసలు మా లైఫ్ ఏంటి అనేది ఊరికే జస్ట్ అలాగా, అంటే ఇదేదో జీవిత చరిత్ర చెప్పినట్లు కాదు కానీ నార్మల్గా జస్ట్ సరదాగా నాకు చేయాలనిపించిన వీడియో అనమాట ఇది. అండ్ ఈ రోజుల్లో ఎక్కువగా ఈ విడిపోవడాలు ఇట్లాంటివి ఎక్కువగా చూస్తున్నాం మనం. అవి అసలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది జస్ట్ మా ఒపీనియన్ అనేది డిస్కస్ చేస్తాము. సో ఈయనే మా హస్బెండ్ వంశీకృష్ణ. 15 years బ్యాక్ ఎగ్జాక్ట్గా ఇదే రోజు మా మ్యారేజ్ అయితే అయిందనమాట. ఇది వచ్చేసి August 25th పబ్లిష్ అవ్వాల్సిన వీడియో. మరి ఆ రోజే పెడదాం అనుకుంటున్నాను, బట్ ఎడిటింగ్ అది లేట్ అవ్వచ్చు, చెప్పలేను అది. ఈ వీడియో కూడా యాక్చువల్గా షిరిడీలో ఉండి షూట్ చేస్తున్నాం అనమాట. నాకు బాగా నమ్మకం బాబా అంటే. సో ఒక 3 years నుంచి అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడికి అయితే వస్తున్నాం మ్యారేజ్ డేకి, షిరిడీకి. సో ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో అందుకే ఇది కూడా రూమ్ అనమాట ఇది. హలో అండి అందరికి. నన్ను బలవంతంగా తీసుకొచ్చింది. నాకు అసలు చాలా అన్కంఫర్టబుల్. మామూలు ఫోటో దిగాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు అసలు. అట్లాంటి కెమెరా ముందు లాక్కొచ్చింది. సరే కానీ ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను. దాన్ని బట్టి మీరు చెప్పండి. మీ ఇదేంటి అనేది నన్ను అడగండి, నేను చెప్తాను. పెళ్లి చూపులప్పుడు అసలు ఫస్ట్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చూసినప్పుడు కన్నా మాట్లాడినప్పుడే ఎక్కువ. అదే చెప్పండి అదంతా. పెళ్లి చూపులప్పుడు చాలాసేపు మాట్లాడేవి. అప్పుడే మాట్లాడేసాను మామూలుగా. ఇప్పుడు కన్నా అప్పుడే ఎక్కువ చాలాసేపు మాట్లాడే. అది కొద్దిగా నిజాయితీ ఉంది అనిపించింది. అడిగిన ఎవరు తన్ననళ్ళు వచ్చి హైట్ అని రంగు అని అన్ని ఓపెన్ గా చెప్పేసాను. ఏది ఉంటే హైట్ గురించి, రంగు గురించి, అన్ని చదువు గురించి అన్ని చెబుతున్నావు కదా ఓపెన్. ఏది దాయకుండా చెప్పాను అంటారు. ఓకే, అది అనిపించింది. కాకపోతే టాక్ బాగా మాట్లాడుతావు అనిపించింది. నేను అప్పుడు కూడా చాలా తక్కువ సేపు మాట్లాడాను, నువ్వే ఎక్కువసేపు మాట్లాడావు. కాకపోతే అప్పుడే బాగా మాట్లాడేది. ఇప్పుడు తగ్గిపోయిందా? నేను మామూలుగా కూడా మాట్లాడేది తక్కువే. అప్పుడు ఏదో మిమ్మల్ని చూసిన ఎక్సైట్మెంట్ లో ఏదో మాట్లాడేసి ఉంటుంది నాకు తెలుసు. సరే, నా సంగతి సరే. అప్పుడు నువ్వేమనుకున్నావు పెళ్లి చూపులప్పుడు? పెళ్లి చూపులప్పుడు ఫస్ట్ అసలు చూసిన వెంటనే, అంటే లైక్ చూడలేదు డైరెక్ట్ గా. మామూలుగా అందరు నేను రెడీ అవుతున్నాను లోపల, అందరూ వచ్చి అసలు అబ్బాయి చాలా బాగున్నాడు, అసలు చాలా బాగున్నాడు అది ఇది అంటే నేను అనుకున్నా మనం ఎక్కడ నచ్చుతాంలే, ఈ గోవిందాలే ఇది అనుకున్నా. చూసిన తర్వాత నాకు మామూలుగా ఏంటంటే కొంచెం అందంగా ఉండేవాళ్ళు అంటే పొగరగా ఉంటారు, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటది. ఆ ఇది ఉండేది బాగా. ఆ ఇదితోనే ఉన్నాను నేను ఫస్ట్ మాట్లాడంగానే. నాకు మామూలుగా కూడా ఏంటంటే సోషల్ సర్వీస్ చేయడం అంటే ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ఇదేంటంటే ఆర్ఫనేజ్ ఓల్డ్ ఏజ్ హోమ్. నాకు తెలీదు అప్పట్లో, ఏం తెలీదు. ఆర్ఫనేజ్
ఆర్ఫనేజ్ ఓల్డ్ ఏజ్ హోమ్ 2 కలిపి పెట్టాలి అని. దానికి మనకి డబ్బులు అవసరం అవుతాయి. దానికి బోలెడంత ఇది కావాలి. అన్నీ అసలు ఏం తెలీదు. నాకు అది ఇంట్రెస్ట్ అంతే. అదొక రకంగా సోషల్ సర్వీస్ కదా! ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నా అదంతా కూడా నాకు బాగానే ఇంట్రెస్ట్. మీరు ఫస్ట్ మాట అన్నది సోషల్ సర్వీస్ చేయడం అంటే ఇంట్రెస్ట్. ఆ సోషల్ అన్న మాట విన్న వెంటనే అయిపోయింది. కనెక్ట్ అయిపోయింది. అదే పెళ్లి చూపులు అంటే ఇష్టాలు చెప్పుకోవడం కదా, అందుకని చెప్తాను అట్లా. అంటే నాకు మెయిన్ ఇంట్రెస్ట్ ఏదనేది అదే ఫైనల్ గా ఇక పెళ్ళైపోయింది. అది నువ్వు ఎట్లాంటి అబ్బాయి రావాలని కోరుకున్నా? నాకేంటంటే మెయిన్ మంచోళ్ళు అయితే చాలు అంతే. నాకు అందంగా ఉండాలి లేదా అన్ని డబ్బులు ఉండాలి అట్లా నాకు అసలు ఎప్పుడు లేదు. ఎప్పుడైనా వచ్చేవాళ్ళు మంచోళ్ళు అయి ఉండాలి అంతే. కాకపోతే ఒకటి అనుకున్నాను ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్దనుకున్నాను. ఎందుకంటే అప్పట్లో ఉండే ఇదేంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే ఎంతసేపు డ్రింకింగ్ ఇదిలో అంటే అస్తమానం అందరూ అట్లాగే ఉంటారని కాదు కానీ బట్ ఎంతో కొంత హ్యాబిట్ ఉంటది అనేది అయితే ఉండదు. అదొక్కటి లేకుండా ఉంటే చాలు అనేసి అనుకున్నాను. అంతే తప్ప నాకు అంటే ఇవి ఇట్లా ఉండాలి లేకపోతే అందంగా ఉండాలి లేదా డబ్బులు ఉండాలి ఇవన్నీ అయితే నేనైతే అనుకోలేదు అసలు. మీరు? ఇట్లా మామూలుగా అయితే అనుకునేవాడిని. నాకు వచ్చే అమ్మ అయితే పెద్ద ఇబ్బంది. వాళ్ళే మా అమ్మ అంటాం కదా, మామూలు అమ్మ అంటా ఉంటాం కదా నీతో, నువ్వు చాలా లక్కీ అని. కాబట్టి నేను లక్కీ అనుకునేవాడిని కాదు, కానీ నాతో ఇబ్బంది ఉండదు అనుకునేవాడిని. అందులో నా నుంచి ఏం పెద్ద కంప్లైంట్ ఉండదు అనుకోండి. అంటే నేను ఇట్లానే ఉండాలి అనే రూల్ ఉండదులే, నాకు వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు అనుకునేవాడిని. కాకపోతే తర్వాత తెలిసింది. నేను అనుకుంటాం కానీ మ్యారేజ్ టైంలో, కాకపోతే మనకి బుర్రలో ఉంటుంది పేరెంట్స్ చూసుకోవాలని. అంటే నేను పెళ్ళప్పుడు కూడా అనుకున్నా, ఫస్ట్ వచ్చి చూసిన తర్వాత ఆలోచిస్తే అనిపిస్తుంది. వచ్చినప్పుడు నేను మా అమ్మతో సెట్ అవుద్దా నాకు ఆ బుర్రలో అదే ఉంది. ఈ వచ్చే అమ్మాయి మా అమ్మతో సెట్ అవుద్దా లేదా. మరి సెట్ అయ్యానా లేదా? మా అమ్మ చెప్పలేదు. లేరుగా. ఉన్నంత వరకు సెట్ అయ్యారని అనుకుంటున్నాను నేనైతే. ఎప్పుడు గొడవ పడలేదు కాబట్టి సెట్ అయ్యారని అనుకోవాలి. అదే ఎక్కువ గొడవలు ఎందుకు వస్తాయి అసలు? ఎప్పుడైనా ఎవరికైనా అంతా అలా వెళ్ళిపోతుంటే గొడవలు ఎందుకు వస్తాయి? కావాలని గొడవ పెట్టుకుంటే తప్ప నా ఇదేంటంటే ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు నేను మామూలుగా షేర్ చేయాలనుకునేది ఈ వీడియోలో, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు విడిపోయే వాళ్ళు ఎక్కువ మంది, చాలా మంది. ఇప్పుడు ఈవెన్ నా ఫాలోవర్స్ కూడా నాకు ఏదో టెక్ ఛానల్లో ఉంది కదా, ఆ టెక్ ఛానల్లో ఈ డౌట్స్ అడిగేటప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ విషయాలు కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే కొన్ని కామెడీగా అనిపిస్తాయి. ఇప్పుడు ఎవరికన్నా చెప్పండి. అదే అంటే కాబట్టి నాకు మ్యారేజ్ అయినాక అనిపించింది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మా పేరెంట్స్ ని తోను ఉండాలి అని. అదే కాకుండా మెయిన్ మ్యారేజ్ అంటే నేనేంటంటే ఇద్దరు ఒపీనియన్స్ కలవాలనుకునేవాడిని మ్యారేజ్ ముందు. నాకు కూడా ఇది ఉండేది ఒపీనియన్, ఇదంతా కాదు కానీ అసలు మామూలు ఇట్లా ఈ మ్యారేజెస్ అంటే అసలు ఏం తెలుస్తుంది, ఎవరో కూడా తెలియదు, ఏంటో తెలియదు. అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంటికి అసలు ఎట్లా పంపిస్తారు, అసలు మనకు ఆ ఎఫెక్షన్ ఎట్లా వస్తుంది అనుకునేదాన్ని. కానీ పెళ్ళైన తర్వాత అర్థమైంది అది ఎట్లా ఉంటది అనేది. పెళ్ళైన తర్వాత అర్థమైంది అనమాట. సో అంటే అందరూ ఏం లవ్ మ్యారేజ్లు ఏం చేసుకోలేరు కదా. పేరెంట్స్ ఎప్పుడైనా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి అసలు ఆ రకంగా చూసినా కూడా నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే ఏదైనా అది కనెక్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఆ మ్యారేజ్ అనే దానికి ఉన్న ఇదే అదనేది నాకైతే అనిపించింది. మ్యారేజ్ తర్వాత నాకు బాగా అనిపించింది, ఇప్పుడు ఇద్దరు ఒపీనియన్సే కాదు, ఇద్దరు ఫ్యామిలీస్ కలవాలి అని. ఇంకోటి ఏంటంటే అది నాతో కూడా కెరీర్ పరంగా నేను ఎప్పుడు ఎట్లా ఉంటానంటే నా ఆలోచనలు అంటే చూడడానికేమో బయట తిరగను, కాకపోతే ఇంట్లో ఉన్నా ఇప్పుడు నా ఆలోచనలు నా లోపల నా పనులు నా వర్క్ అని. అది కష్టమే. మళ్ళీ కెరీర్ పరంగానూ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకసారి మరి అప్పుడు నేను సపోర్ట్ చేశానంటారా లేదంటారా? అదే అంటే నాకు ఏముండదు అనుకున్నా, కానీ ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు ఉన్నావు అని అప్పుడు కూడా అది ఉన్నావు అని బానే ఉన్నాను అని అవి కొంచెం గట్టిగా చెప్పాలి. అంతేగా. అదే కదా మరి పెళ్ళంటే అదే కదా. అది దాంట్లో మంత్రాల్లో మనకు అవన్నీ మీనింగ్స్ తెలియవు కానీ పెళ్ళంటే అదే కదా. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఈ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా ఒకరికొకరు తోడు ఉంటామనే కదా మ్యారేజ్ అంటే. అది అవన్నీ మనం అనుకుంటే ఏది రాదు కానీ అలా వెళ్ళిపోతా ఉండాలి అంతే. అదే ఈ మధ్య కాలంలో ఎక్కువగా విడిపోతున్నారు కదా.
దాని గురించి మీరైతే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మన ఇద్దరి విషయమే తీసుకుంటే ఉమ్. జనరల్ గా నాకు తెలిసి మనం బీభత్సంగా కొట్టేసుకున్న సిచ్యువేషన్ అయితే ఎప్పుడూ లేదండి. కొట్టుకోవడం అంటే తిట్టుకోవడం వారం కానివ్వండి, వన్ సైడ్ అయితే ఆ, మళ్ళీ కొట్టుకోవడం. అట్లాంటివి చెప్పకూడదు వీడియోలో. ఉమ్. ఇది కూడా పెడతారు. ఉమ్. అదే నా ఇదేంటంటే ఒకళ్ళకి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు కామ్గా ఉండాలి అనేది నా ఇది. ఇప్పుడు ఇద్దరు డిస్కషన్ పెట్టుకుంటా ఉంటే అది ఇంకా ఎక్కడికెక్కడికో పోతుంది తప్ప ఒకళ్ళకి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు తగ్గి ఉంటే అది సెట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా అనేది నా ఇది. లేదంటే ఇద్దరు పోట్లాడుకోవాలా అంటే డిస్కస్ చేసుకోవాలి అంటే ఇష్యూ గురించి ఎందుకు వచ్చింది అనేది. అంటే ఇప్పుడు నాకైతే డిస్కషన్ నచ్చదు కదా. ఉమ్. నేను చెప్పాల్సింది చెప్పేసి వదిలేస్తాను అంతే. మళ్ళీ దాని గురించి డిస్కస్ చేసి అవన్నీ నాకు మామూలుగా కూడా డిస్కషన్ అంటేనే నచ్చదు అసలు. మనం చెప్పాల్సిన ఒపీనియన్ చెప్పేస్తాం. ఇంకా దానిలో మార్పు ఎంత అంటే ఎవడు ఎవడి మాట విన్నట్టు సీతయ్యలాగా కాకుండా నాకు ఒక ఒపీనియన్ అంటూ ఉంటుంది. నేను దాన్ని దాటి వెళ్ళను. అది నా ఇదైతే. సో అందుకే నేను పెద్ద డిస్కషన్లు కూడా చేసేది ఏమి ఉండదు. మీరు చేయరు కదా అదే మామూలుగా. అదే దాని ఇంపార్టెన్స్ బట్టి డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలంటారు ఎవరైనా సరే. అన్ని సందర్భంలో ఒక్కొక్కసారి ఏదైనా ఓకే ఉండొచ్చు. అంటే ఇద్దరిది రాంగ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇద్దరిది మిస్టేక్ ఉండొచ్చు. సర్లే కానీ ఇంకోటి నాలోని పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటో చెప్పండి. పాజిటివ్ అంటే అదే టైం అనుకుంటే టైమే. నాన్నలా ఏ టైం అంటే ఆ టైంకి అయిపోవాలి. టైం సిన్సియారిటీ ఉంది కొద్దిగా. అంటే ఆ టైం అనుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ అయినా అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ అయినా ఎప్పుడైనా టైం అనుకున్నాకే చేయాలనుకుంటారు. అది పాజిటివ్. ప్లాన్ ముందే ప్లాన్ చేసుకుని టైంకి చేయాలనుకుంటారు. టైం సెన్స్ ఉంది బాగా. అంటే పెద్దవాళ్ళు అంటే కొద్దిగా రెస్పెక్ట్ ఉంది. మరి అంటే కొద్దిగా గౌరవిస్తారు చేస్తారు. అంటే గెస్ట్ వచ్చినా కొద్దిగా వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు కాస్త టైం. నెగిటివ్స్ రెండేనా పాజిటివ్స్? అదే కొద్దిగా ఇంకొద్దిగా ఆలోచించాలి. అప్పుడు కొద్దిగా కొంచెంసేపు టైం పడుతుంది కాస్త చెప్పడానికి. మా ఆడియన్స్ కి అంత టైం లేదు. ఫాస్ట్ గా చెప్పేయండి. నెగిటివా? నెగిటివ్ అంటే అయిపోవాలి. అది పాజిటివే కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఫ్యామిలీలో స్లోగా ఉండేవాళ్ళు ఉంటే ఫాస్ట్ గా ఉండేవాళ్ళు ఉండాల్సిందే కంపల్సరీ. అందరూ స్లోగా ఉంటే ఏమవుతాయి పనులు? ఒకళ్ళన్నా దీనాలను పెడతాడు దేవుడు. ఫ్యామిలీలో ఒకళ్ళన్నా ఫాస్ట్ వాళ్ళు ఉండాలి. ఐ మీన్ ఫాస్ట్ గా చేసేవాళ్ళు. అయిపోవాలంటే అయిపోవాలి కదా మరి. అది ఓకే సరే మీ ఉద్దేశంలో నెగిటివ్. ఓకే ఇంకా పాజిటివ్ అంటే ఇది ఒకటి మర్చిపో. ఇప్పుడు ఏమన్నా ఈ రోజు హెల్ప్ చేయాలనుకుంటే ఏదో ఒకటి అట్లా ఇది నా కాంట్రిబ్యూట్ ఇది నా ఒక్క గొప్పతనమే కాదు, మా ఆడియన్స్ గొప్పతనం కూడా. ఆడియన్స్ అంటే నాకు టెక్ ఛానల్ ద్వారా నేను ప్రాసెస్లు కూడా చేస్తూ ఉంటాను కదా, మానిటైజేషన్ ప్రాసెస్లు ఇదంతా. దాని ద్వారా అండ్ అదే ఇప్పుడు దీని గురించి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ పెళ్లి రోజు సందర్భంగా మేము ఒక ఆర్ఫనేజ్ లో, షిరిడీలోనే ఒక ఆర్ఫనేజ్ లోను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఫస్ట్ టైం అన్నమాట నా లైఫ్ లో అట్లా వెళ్ళి విజిట్ చేసి వాళ్ళని ఇది చేయడం అనేది. సో వెళ్ళి మాకు తగినంత అమౌంట్ అయితే ఇచ్చొచ్చామన్నమాట. దాని గురించి చెప్తున్నారు. ఇది నాకు ఎప్పటి నుంచో ఉంది మైండ్ లో. మొత్తానికి ఈ రోజు అయితే జరిగిందనమాట. అది 15 years సందర్భంగా ప్లస్ ఇంకా నిన్న మా చెల్లి బర్త్డే కూడా August 24th అండ్ మా 15వ పెళ్లి రోజు. అండ్ నాకు ఎప్పటి నుంచో చెయ్యాలని ఉంది. అన్నీ కలిపి అమౌంట్ అయితే ఇచ్చొచ్చామన్నమాట. వీడియో కూడా తీయలేదు. యాక్చువల్గా వీడియో తీయాలన్న ఐడియా కూడా రాలేదు, మర్చిపోయాను అసలు యాక్చువల్గా ముందు. అవన్నీ అక్కడ చూడడం అదంతానే సరిపోయింది. అంటే ఇదేదో మేము చేసేసామని చెప్పుకోవడానికి కాదు, ఊరికే జస్ట్ అదొక హ్యాపీనెస్ అనమాట, అదొక సాటిస్ఫాక్షన్. నార్మల్గా అయితే అన్న వస్తువులు తీసుకెళ్ళి ఇస్తే బాగుంటుందని అయితే అనిపించింది. కాకపోతే ఇక్కడేమో మనకేమి తెలియదు కదా, అంటే ఏం కొనాలి ఏంటి. అండ్ దట్టు అదేం అంత కాస్ట్ తక్కువలో అయిపోయేది కూడా ఏం కాదు. నిజంగా అవన్నీ చూసిన తర్వాత పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ అవి చూసిన తర్వాత మెయింటైన్ చేసే వాళ్ళు నిజంగా చాలా కష్టం. అది ఒక రకంగా చెప్పాలంటే. దట్టు ఇవన్నీ కూడా ప్రైవేట్ వే. సో హెల్ప్ చేసినందుకు బాగానే సాటిస్ఫాక్షన్గా అయితే ఉందన్నమాట. అది ఇప్పుడు పాజిటివ్లో యాడ్ చేశారనమాట. అది నెగిటివ్స్ ఇప్పటి వరకు మాకు ఈ డిస్కషన్ ఎప్పుడు రాలేదు. నువ్వు ఇది తప్పు చేసావు ఇవన్నీ అసలు ఎప్పుడు లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్తాను. ఒక రకంగా చెప్పాలంటే ఏమన్నా ఒకవేళ ఎప్పుడన్నా బయట ఏదన్నా మిస్టేక్ పొరపాటుగా నేను మాట్లాడినా ఏదన్నా జరిగినా సరే అప్పటికప్పుడు చెప్పరు.
అప్పటికప్పుడు ఏంటంటే హీట్ ఆఫ్ ద మూమెంట్లో అంటాం కదా, అప్పుడు చెప్పకుండా తర్వాత ఎప్పుడో చెప్తారు. అంటే అలా మాట్లాడకూడదు, అలా అంటే అది ఎక్కడంటే ఇప్పుడు మనకు అలా చెప్పేది పేరెంట్స్ ఒకళ్ళే. అలా మనం తప్పు చేసాము, చేయకూడదు అనేసి. సో ఈయన ఎట్లా అంటే నేను అప్పుడు చెప్పరు. అప్పుడు తప్పు చేసినప్పుడు అప్పుడు చెప్పకుండా తర్వాత అది తప్పు అని కూడా డైరెక్ట్‌గా చెప్పరు. అలా కాకుండా అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ సిట్యుయేషన్‌ని అక్కడ ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అనేసి చెప్తారనమాట. అది నాకు చాలా నచ్చుద్ది. అది కూడా యాక్చువల్‌గా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఉండాలి. ఎందుకంటే ఇద్దరు దూసుకుపోయే రకాలైతే కష్టమే కదా! ఒకళ్ళు దూసుకుపోయే రకాలు మాకు ఇద్దరికి ఏంటంటే ఇద్దరం కూడా ఇంట్రోవర్ట్సే ఓ రకంగా చెప్పాలంటే. నేనేదో కొంచెం ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అది కూడా ఇప్పటికి కూడా కొంచెం ఉండేవి ఉంటాయి. మొత్తం కంప్లీట్‌గా అసల ఎక్స్‌ట్రోవర్ట్స్ లాగా ఉండలేను గానీ, ఎంతో కొంత కొంచెం ఇదొచ్చిందనమాట. అది. అంతే తప్ప నేను గూడా ఓ బీభత్సమైన ఎక్స్‌ట్రోవర్ట్‌నేం గాదు. చాలా లిమిటెడ్‌గా ఉంటాననమాట. రిజర్వ్డ్‌గా. అది. నెగటివ్ ఇది. చెప్పే విధానం నచ్చుతుంది నాకు. అంటే ఇప్పుడు నువ్వు చదువుతున్న దాంట్లో ఉంది నాకు కూడా నెగటివ్. చెప్పే విధానం కొంచెం స్లోగా చెప్పాలి. విసుక్కున్నట్టుగా గాకుండా. నేను అన్ని సార్లేం విసుక్కోను నాకు తెలిసి. ఏదన్నా విసుగొస్తే తప్ప. అంటే విసుగొస్తే అంటే ఐ మీన్ నేను చేసే పని ఏదన్నా సరిగ్గా అవ్వకపోయినా అట్లాంటి టైంలో అది కామన్ కదా ఎవరికైనా. అది మీకు నెగెటివ్‌గా అనిపించింది అంతే కదా! సరే మార్చుకోవడానికి ట్రై చేస్తా. 15 ఇయర్స్ అయిపోయింది ఎట్లాగో. 15 ఇయర్స్ భరించేశారు. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉండాలి ఎప్పటికి అంటే మీరిచ్చే సజెషన్ ఏంటో చెప్పండి? హ్యాపీగా ఉండాలంటేనా? అంతేగా ఎవరో ఒకళ్ళు. ఎవరో ఒకళ్ళా? లేకపోతే హస్బెండా? ఎవరో ఒకళ్ళు అయితే బెటర్. ఎవరి ఫోర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి. ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరు అంతేగా అనాలి? నేనేగా అంటాగా ఎప్పుడు. అంతేగా? అంతేగా? హెల్త్ పరంగా కానీ మామూలుగా ఉన్న కెరీర్‌లో ఇబ్బందులు పడుతున్నారు అనుకో, అప్పుడు మిగతా వాళ్ళు సపోర్ట్ ఎలా కావాలనుకుంటే, ఎలా ఉండాలనుకుంటే ఇలాంటి వాటిల్లో ఎవరు సపోర్ట్ చేయగలిగింది ఏమి ఉండదు కదా! ఎవరికాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ సపోర్ట్ చేసుకోవాలి జనరల్‌గా. బయట నుంచి ఎవరొచ్చి చేసినా అది అంత ఇదిగా ఏమి ఉండదు. మనకి మనం ఎప్పుడైనా చేసుకుంటేనే అదొక ఇదనేది నా ఫీలింగ్. అండ్ అప్పుడు మీకు యాక్సిడెంట్ అది అయినప్పుడు ఏదైనా అసలు లైఫ్‌లో ఏదైనా సరే నాకు అనిపించింది ఏంటి అంటే మనం దాన్ని వదిలేసి ఎళ్ళలేము. అంటే నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని అనుకోవడానికి లేదు. నేను అది ఏదొస్తే మన లైఫ్ ఏదిస్తే అది తీసేసుకోవడమే అనేది నాకు బాగా అర్థమైంది. అంటే నాకు ఆఫ్‌కోర్స్ ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అయితే లేదు. చాలా సార్లు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అందులో డౌట్ లేదు. కానీ ఏదొచ్చినా అది మనం పడాల్సిందే. అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు బాగా అర్థమైంది. అంటే అప్పటికేం తెలీదు కదా! అప్పటికి మన పెళ్ళయ్యి 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయినట్లుంది. 3 ఇయర్స్ అనుకుంటా. ఆ యాక్సిడెంట్. అదేలే 3 ఇయర్స్. అదేం తెలీదు మనకి. అంటే అసలు ఇట్లాంటివి వస్తాయని గాని అయన్నీ మనం ఎక్స్‌పెక్ట్ చేయము జనరల్‌గా. ఎక్కడో బయట జరుగుతాయి అనుకుంటాం గానీ, మన లైఫ్‌లో జరుగుతాయి అనేసి మనమేం అనుకోం గదా! ఆ విధంగా అప్పుడు అదొక ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఏదైనా అట్లా ఆ లైఫ్‌ని మనం తీసుకుంటా ఎళ్ళిపోవాలి. అదే యాక్సెప్ట్ చేస్తా ఎళ్ళిపోవడమే అంతే. మనకేదొస్తే అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. అప్పుడే మనం ఇదవ్వగలము అనేదైతే నాకు బాగా అర్థమైంది. ఫ్యామిలీ సపోర్ట్ ఏమో ఉన్నారు కదా! మన చెల్లి, తమ్ముడు వాళ్ళ సపోర్ట్ గ్యారంటీగా ఎప్పుడూ ఉంటదిలే ప్రతి దాంట్లోనూ. మా అమ్మళ్ళు గానివ్వండి, అంకులోళ్ళు గానివ్వండి, అంతా ఎప్పుడు బానే ఉంది. మన సైడ్ నుంచి గాని, వాళ్ళ సైడ్ నుంచి ఇది అంటే వాళ్ళకి తెలియదు కదా! ఇప్పుడు మీ చెల్లి, మా తమ్ముడు అంటే. తెలుసు మా వాళ్ళందరికీ తెలుసు. ఇద్దరు బ్రదర్స్ అదే ఇందాక అని చెప్పి. చెప్పాగా. ఇంకోటి నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నది. అస్తమానం ఈ యూట్యూబ్ ఇది అని చెప్పి ఛానల్ చెకింగ్‌లను ఏదో ఒకటి మానిటైజేషన్ ప్రాసెస్‌లను ఈ మధ్య కాలంలో ఫుల్ బిజీగా ఉంటున్నాను కదా! దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఏదో రకంగా నువ్వు బిజీగా ఉంటే నాకు హ్యాపీనే కదండి. నా పని నేను చేసుకోవచ్చు అప్పుడు. ఏమనుకుంటున్నాను నాకు అంటే ఇప్పుడు చూడడానికేమో ఇంటి దగ్గర ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నాకు వాళ్ళ ఉంటాయి. ఇంటికాడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఆఫీస్ వర్క్‌లో. నువ్వేమనుకుంటావు? ఇంట్లో ఉంటున్నారు నాకు అదే చాలు కదా! నాకు కళ్ళ ముందు ఉంటే చాలు అంతే. ఇంకేం అవసరం లేదు. ఎక్కువ గొడవలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? వైఫ్ చెప్పిన మాట వినకపోతే గొడవలు వస్తాయి ఎప్పుడైనా. ఎందుకంటే వైఫ్స్ ఆర్ ఆల్వేస్ రైట్ కదా! అందుకే వస్తాయి గొడవలు. ఇది ఫన్నీగా చెప్తున్నాను గానీ ఎప్పుడైనా సరే నా ఒపీనియన్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి ఎప్పుడైనా పాజిటివ్స్ ఒక మనిషి అన్న తర్వాత అన్ని పాజిటివ్స్ ఉండవు, అన్ని నెగటివ్స్ ఉండవు.
ప్రతి మనిషిలోనూ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అది మనం చూపించే దాన్ని బట్టి ఉంటుంది ఎదుటి మనిషి మీద. అది పాజిటివ్‌గా చూపించినా, నెగిటివ్‌గా చూపించినా అంటే ఊరికే మాటల్లో కాదు అనేది నా ఒపీనియన్. అంటే ఊరికే మాటలు చెప్పేసి గడిపేయడం కాదు కదా! మనం చేసే పనుల్లో ఉండాలది. అది. ఇప్పుడు నాకిప్పుడు ఈ యూట్యూబ్ ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత నేనసలు టైం ఇవ్వలేకపోతున్నానేమో మీకనిపిస్తుంది. ఏదంటే చిన్న చిన్న విషయాల్లో. నేను కొత్తలో డ్రెస్ కూడా ఏది ప్యాంట్, షర్ట్ కూడా సెట్ చేసి మరీ ఇచ్చేదాన్ని. మామూలుగా బట్ ఇప్పుడు అసలు నాకు టైమే కుదరట్లేదు. అదే అనిపిస్తది ఒక్కొక్క రోజు మీరు తీసుకునేటప్పుడు నేను ఇవ్వట్లేదు అనేసి అనిపిస్తా ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ చేయాలా? ప్యాంట్, షర్ట్ ఇప్పటికి కూడా మ్యాచింగ్ ఏసుకోవడం కూడా తెలీదు. ఏ నేను ప్యాంట్ పట్టించుకోను. నాకేది ఎట్లా ఉందో ఏ ప్యాంట్‌కి ఏ షర్ట్ ఏసుకోవాలో కూడా తెలీదు. అంటే ఏదంటే ఉతికింది ఉంటే చాలు మనకల్లా. అది. ఇడిసిన అట్లా అది కూడా నేను స్టార్టింగ్‌లో నేనే ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఈ బిజీ అయిపోయి టైం లేక కుదరట్లేదనమాట. అలాగే ఒక విషయం గరికపాటి గారు చెప్పిన విషయం ఒకటి నాకు బాగా కనెక్ట్ అయిందది. ఎప్పుడైనానంటే వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఒకళ్ళతో ఒకళ్ళకి అవసరం ఉండాలంట. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇట్లా డ్రెస్ తీసి ఇవ్వడం అట్లా. అది చాలా చిన్న పని ఒక రకంగా చెప్పాలి అంటే. తీసి పెట్టటం. ఏది స్నానం చేసి వచ్చేలోపు వేసుకోవడానికి డ్రెస్ తీసి పెట్టడం అనేది. కానీ ఆటిల్లో ఏంటంటే కొంచెం అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ అంటే అదొక ఆనందం. అయన్నీ చిన్న చిన్న ఆనందాలు వైఫ్ అండ్ హస్బెండ్‌కి మధ్యలో అయి ఉండాలి. ఒకటి. ఇంకోటేంటంటే ఒకళ్ళతో ఒకళ్ళకి అవసరం ఉండాలి. అంటే కాఫీ అంటే నీ కాఫీ నువ్వు పెట్టుకో, నా కాఫీ నేను పెట్టుకుంటా. లేదా నీ టీ నువ్వు పెట్టుకో, నా టీ నేను పెట్టుకుంటా. అట్లా గాకుండా ఎవరన్నా పెట్టనివ్వండి. హస్బెండ్ పెట్టనివ్వండి, వైఫ్ పెట్టనివ్వండి. ఎవరైనా సరే. అంటే ఈ రోజులను బట్టి. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో అంటే వైఫ్‌లు ఇది చేసేవాళ్ళు కాదు, జాబ్ చేసేవాళ్ళు కాదు, ఇంటి బాధ్యత అంతా తీసుకునేవాళ్ళు కాబట్టి అప్పుడు ఓకే. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎవరికాళ్ళు అందరూ ఏదో ఒక విధంగా జాబులు చేయడమో, ఏదో ఒక విధంగా ఎర్న్ అయితే చేస్తున్నారు. ఫ్యామిలీని నడిపించే దీంట్లో ఇద్దరికీ ఉంటుంది. లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికీ గూడా. సో, ఎవరైనా పెట్టొచ్చు. ఎవరు పెట్టినా ఇద్దరు కలిసి ఆ పని అనేది చేస్తే ఒక బాండింగ్ అనేది పెరుగుద్ది అనేది నా ఇది. గరికపాటి గారు చెప్పారప్పుడు. నాకు భలే కనెక్ట్ అయింది అది మాత్రం. ఆయన అసల మరి అదేంటి మనకి నచ్చేలాగే చెప్తారు. నచ్చేలాగా అంటే ఈ రోజులను బట్టి. మరీ స్ట్రిక్ట్‌గా చెప్పేస్తే ఎవరు ఫాలో అవ్వలేరు. ఇలాంటి చిన్న చిన్నవి వినాలి, పట్టించుకోవాలి, చేయాలి. మాకు టైం లేదు అనుకోవడానికి లేదు. నాకు మొన్న ఒకరోజు అనిపించింది అదే. అసలు ఎట్లా ఉండేదాన్ని నేను ఎంతసేపు ఈ ఫోను ఇది, ఈ ఛానల్ చెకింగ్‌లు ఇవే సరిపోతున్నాయి. అసలు కొంచెం కూడా టైం ఉండట్లేదు. అలా కాదు మన కోసం మనం టైం అనేది కంపల్సరీ ఉండాలి అనేది నాకు అనిపించింది. మొన్న ఏదో ఒకరోజు అదే అనుకున్నా. ఒకరోజు మీరు డ్రెస్ ఎతుక్కుంటుంటే ప్యాంట్ దొరకకుండా ఆ రోజు అనుకున్నా. నేనే ఇచ్చేదాన్ని కదా ఇదివరకు అని చెప్పేసి. మామూలుగా ఇచ్చేదాన్ని. అట్లా ఒకళ్ళతో ఒకళ్ళకి అవసరం అనేది ఉండాలి. ఇప్పుడు నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను అట్లా కాకుండా ఈవెన్ నేను ఇదివరకు వర్క్ చేసుకునేటప్పుడు కూడా ఆఫీస్ వర్క్ అయినా సరే నాకేం తెలీదు అది కోడింగ్ నాకు అసలు నా మైండ్‌కి ఎక్కిందంటేనే కోడింగ్. ఈవెన్ ఇంజినీరింగ్‌లో కూడా ఆ సి లాంగ్వేజ్ ఎంతలాగా ప్రిపేర్ అయ్యి ఎళ్ళినా దాంట్లో బెబ్బే. నాకది ఎక్కని ఇదే అనేదే కోడింగ్ అనమాట. సో, దాంట్లో కోడింగ్‌లో నేనేం చేయలేకపోయినా ఏదో ఒకటి చెయ్యాలనే ఇదైతే ఉండేది. నేను చేయగలిగితే చెప్పండి చేస్తాను. అట్లా అడుగుతా ఉండేదాన్ననమాట. ఖాళీగా ఉన్న టైంలో. అది ఆఫ్‌కోర్స్ మనం ఏం చేయలేమనుకోండి అవన్నీ. అట్లా ఏంటంటే మనం ఏదైతే చేయగలమో అది మన పార్ట్నర్స్‌కి కంపల్సరీ చెయ్యాలి. అది ఎవరైనా హస్బెండ్స్ లేదు, లేడీస్ లేదు. అది సంగతి. మరి వీడియో ఎట్లా ఉందో తెలీదు. ఫస్ట్ టైమ్ అంటే ఈ టైప్ ఆఫ్ వీడియో చేయడం అనేది ఫస్ట్ టైమ్. అంటే నాకు జనరల్‌గా ఈ ఏదైనా కూడా పబ్లిక్‌గా షేర్ చేయడం అంతేమి నచ్చదు. అంటే ఏదైనా కానివ్వండి మినిమం చెప్పాల్సినవి ఏదన్నా ఉంటే టెక్ ఛానల్ దాంట్లో చెప్తాను గానీ, బట్ అన్నీ కూడా నాకైతే షేర్ చేయడం అనేది నచ్చదనమాట. అంటే లైక్ మా ఫ్యామిలీ ఇది లేదా మా ఇంట్లో ఇది జరుగుతుంది అట్లా. అందుకే నేను వ్లాగ్స్ కూడా పెట్టను. అందుకే ఇది జస్ట్ ట్రై చేశాను అంతే. మొత్తానికి మా హస్బెండ్‌ని కూడా తీసుకొచ్చి ఇంకోటి ఈ ఛానల్ విషయంలో కూడా మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. నేను ఎప్పుడైనా ఫుల్ కంప్లీట్ బిజీగా ఉన్నప్పుడు నేను అసలు మామూలుగా పనులు చెప్పను. అంటే లైక్ నేను చేయలేని పనులు ఏమన్నా చేయలేని అంటే కొన్నిటికి బాగా అసలు విపరీతమైన ఇదొచ్చేస్తది. ఏది ఇప్పుడు క్యారెట్లు తురవాలనుకోండి. ఆ క్యారెట్ తురవాలంటే నాకు అది కాసేపట్లో పోతానేమో అన్నట్లు అయిపోతది. అంటే అంత నొప్పొచ్చేస్తదనమాట.
సో అలాంటి పనులే అన్న తప్ప నేను అసలు మామూలుగా ఏవి చెప్పను జనరల్గా. బట్ నేను బిజీగా ఉంటే నేను చెప్పాల్సిన పని లేదు, ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఈ పని వాళ్ళే చెయ్యాలి, తనే చెయ్యాలి అనేవి అట్లా ఏం కూర్చోరు జనరల్గా, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే ఆయనకి టైం ఉంటే. లేదు అంటే ఇద్దరం చేసుకుంటాం అనమాట. అది కూడా కలిసి టైం స్పెండ్ చేయడమే కదా. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువ మంది హస్బెండ్స్ ఎంతసేపు కూర్చుని చక్కగా ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ ఇష్టపడని మా హస్బెండ్. సో ఫోన్ అనేది అసలు పట్టుకోరు. ఒకవేళ పట్టుకున్నా ఏమన్నా న్యూస్ పేపర్ ఏమన్నా చూస్తారేమో అంతే తప్ప అసలు నేను ఏ వీడియోస్ పెడతానో కూడా ఆయన కూడా తెలియదు అసలు. ఏం వీడియోస్ పెడతాను అసలు ఏమి ఇంకా అసలు వాటి గురించే పట్టించుకోరు అసలు. ఆయన న్యూస్ పేపర్ ఆయన చదువుకుంటారు అంతే. సో స్మార్ట్ ఫోన్ అసలు ఆయన ఫోన్ చూసేదో తక్కువ. నేనేమో 24 hours ఫోన్లోనే ఉంటున్నాను. ఎప్పుడు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వేరే టెక్ ఛానల్ కూడా ఉంది. ఆ టెక్ ఛానల్లో అదే కొంచెం వేరే వాళ్ళకి మానిటైజేషన్ ప్రాసెస్లు ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఫుల్ కంప్లీట్ బిజీగా ఉంటుంది రోజంతా కూడా. ఇప్పుడు దీనికి కూడా టైం తీసుకుని చేస్తున్నాను అనమాట ఈ వీడియో కూడా. సో అది ఈ వీడియో మరి మీకు ఎట్లా అనిపించింది? నేను ట్రై చేశాను అంతే. నేనేం అంత పెద్ద లైక్ అంత ఎంటర్టైనింగ్ గా చేసేయటం అయితే నాకు రాదు. జస్ట్ నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను. ఈవెన్ ఆయన కూడా అట్లాగే ఉన్నారు వీడియోలో కూడా. ఎప్పుడు 1 week నుంచి అడుగుతున్నాను ఈ వీడియో ఖచ్చితంగా చేయాల్సిందే, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఊరికే సరదాగా తీసే వీడియోనే ఇది, మిమ్మల్ని డిస్కంఫర్ట్గా అయితే నేనేం ఫీల్ చేయను అనేసి చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అదే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా షిరిడి వీడియోస్ వస్తాయి. షిరిడి 4 days ట్రిప్ అనమాట ఇది. నాకు బాబా గారు అంటే బాగా నమ్మకం అవడం వల్ల పెళ్లి రోజున వస్తామన్నమాట ఇక్కడికి. అదొక అంటే మా తాతల ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుంది నాకైతే. షిరిడి అంటే అది మా తాతగారి ఇంటికి వచ్చానేమో అన్నట్టు ఫీల్ అవుతాను అనమాట. సో అది ఇష్టంగా ఉంటుంది రావడానికి కూడా. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. చెప్తారా మీరు కూడా ఏమన్నా? లైక్, సబ్స్క్రైబ్.